ఈ 5 నిమిషాలకే అల్లాడిపోతుంటే మరి దేవుని రాజ్యంలో ఎప్పుడు కూల్గా ఉంటుంది ఏసీ. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఏమండి, కరెంటుతో సంబంధం లేదు, ఆకలి దప్పులు ఉండవు, నిట్టూర్పులు ఉండవు, ఏముంది లేదు అనే దాంతో సంబంధము లేదు. సంతోషంగా యుగ యుగాలు ఆయనతో ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అదే రక్షణ విలువ, సమయం విలువ పోగొట్టుకున్నామా? ఎంత దుర్భరమో చూసారా? యుగ యుగాలు నరకంలో యాతన పడాలట. ఆ యాతన నుంచి తప్పించటానికే ఈరోజు ఇన్ని రకాలైన ప్రార్థనలు, ఇన్ని విధాలైనటువంటి సూచనలు. అందుకని ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా దేవుని సన్నిధిలో నీ రుణము నేను ఎలాగూ తీర్చగలను యేసయ్య. కారణం ఏంటంటే కుష్ఠవ్యాధితో ఉన్నా, అంగవైకల్యంతో ఉన్నా దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా పాపాన్ని ఆశ్రయించుకొని సమయాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఏమండి జాగ్రత్తగా బ్రతికితే మనకి ఏం కలుగుతుంది? నిత్య రాజ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్నంత కాలము కష్టాలు, బాధలు, వేదనలు, దుఃఖం, అప్పులు, ఏమండి అనారోగ్యాలు ఉంటానే ఉంటాయి. కానీ ఇవన్నీ బ్రతికినటువంటి దినాలు. కానీ మన ప్రయాసం ముగించబడినప్పుడు ఇక ఏమీ ఉండవు. చనిపోయినప్పుడు ఏం పెడతారు? రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారు. చూడండి, అంటే ఎక్కడ ప్రవేశించారు? ప్రశాంతమైన స్థలంలో ఉండారు. అంటే భూమి మీద ప్రశాంతత లేదు ప్రియులారా. అలాంటప్పుడు మనం నెమ్మది కోరుకోవచ్చా? ఏమండి, యేసయ్యలో నెమ్మది. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఏం కలుగును? నెమ్మది కలుగును. ఏ నెమ్మది? ఏమున్నా లేకపోయినా అలజడి లేకుండా, ఏమండి ఇరుసుకు పడకుండా, ఎవరి మీద, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు కొన్నిసార్లు కోపం వస్తే ఏం చేస్తారు? తిరగబడతారు, ఎరగబడతారు. అవన్నీ లేకుండా దేవుని సన్నిధిలో వాక్యం మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అంటే దేవుడు రక్షణ పొందుకొనిన వారు ఏం చేస్తున్నారు? మొదట ఉన్నటువంటి శ్రద్ధ, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్న ప్రార్థన రాను రాను కుటుంబ సమస్యల్లోనూ పరిస్థితుల ప్రభావం మనిషిని ఏం చేస్తుంది? దేవుడి సన్నిధిలో లేకుండా చేస్తూ ఉంది. అయితే ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య కారణాలు దేవునికి మనం దూరం కాకూడదు. పౌలు గారు ఏమంటారు? మరణము తప్ప నిన్ను నన్ను ఎడబాపునది ఏది లేదు. కొట్టు సభలు గట్టి కొట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఆకలి దప్పులైన, నిందలైన, అవమానాలైన నీవు నాకు ఉంటే చాలు. ఎందుకంటే నిత్యము ఎలా ఉన్నారంట? వదకు తేబడిన గొర్రె పిల్లవలే దినము ఏమని చనిపోవచ్చు. లోకములో చనిపోవచ్చు, బ్రతుకుచు యేసులో ఏమండి బ్రతుకుచు ఉన్నటువంటి అనుభవం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో మనం పనిచేసే దగ్గరైనా, మనం ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రార్థించుకునేటువంటి వారిగా. అందుకే భక్తిపరులైన సహవాసం కలిగి ఉండాలి. మనం లోకస్తులతో సహవాసం మనము చేయకూడదు, అన్యులతో సహవాసము చేయకూడదు, త్రాగుబోతు విందులలో మనము పాల్గొనకూడదు, ఆచారాల్లో పాల్గొనకూడదు. ఈ మధ్య రీసెంట్గా క్యాటరింగ్ ఇస్తున్నారులే, ఏముందిలే అని దినానికి వెళ్ళి భోజనాలు చేసి వస్తున్నారు. మీ పితరులకు అర్పించిన దాన్ని తినకూడదు. మీరు వెళ్ళండి, పలకరించండి, ఏమండి ఉండండి, కానీ వాళ్ళు చేసే పనులు మీరు చేయొద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో అన్ని జనుల యొక్క ఆచారాల్లో మనము పాల్పంపులు పొందకూడదు. త్రాగుబోతుల యొక్క విందులలో ఏమండి అల్లరితో కూడిన ఆటపాటలలో మనము పాల్గొనకూడదు. అవన్నీ మనం ఏం చేయాలి? ఎడంగా
ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముందిలే, అంతకుముందు అంటే వండి ఆడ ఒత్తి పెట్టేవాళ్ళు, ఇప్పుడేముంది, పెడతంటే మనకి చక్కగా క్యాటరింగ్ తెస్తున్నారు, ప్రార్థన చేసుకొని తింటే ఏమవ్వదు. తెలియక నువ్వు తిను, హోటల్కి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, వాళ్ళు పెట్టింది ప్రార్థన చేసుకొని తిను, ఏమవ్వదు. ఎక్కడి నుంచి తెచ్చింది నీకు తెలియదు. అయితే నీకు పలానా చోట పెట్టింది తెలుసని, పలానా వాళ్ళకి అర్పించిందని తెలిసి అక్కడికి వెళ్ళి నువ్వు నలుగురితో కలిసి భోజనం చేయకూడదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాము అన్న సంగతి మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలామంది ఇప్పుడు అఫీషియల్గా ఏమండి ఎరుపు బొట్టు పెట్టుకోకుండా నల్లబొట్టు పెట్టుకుంటున్నారు. నల్లబొట్టు చాలామంది భర్త చచ్చిపోయిన వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఏమండి దేవుణ్ణి నమ్ముకొని ఫ్యామిలీలు ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది భర్త మారు మనసు పొందలేదో, కుటుంబంలో ఒప్పుకోవటం లేదని బ్లాక్ స్టిక్కర్ పెడుతున్నారు. మరి రక్షించబడిన తర్వాత బ్లాక్ వాడరు కొంతమంది. ఎందుకని? బ్లాక్ దేనికి గుర్తు? దేనికి గుర్తమ్మ? నలుపు సైతానికి గుర్తు. ఎరుపు దేనికి గుర్తు? తిమోతి దేనికి గుర్తు? యేసు రక్తానికి గుర్తు. యేసు రక్తం పెట్టుకున్న ఒక అందం, కానీ సైతాను గుర్తులు పెట్టుకుంటున్నారు అఫీషియల్గా. ఏంటి? నాన్ అఫీషియల్ కదా, అఫీషియల్ అన్నమాట. ఏమని భయపడుతూ చాలామంది ఒకళ్ళు చూసి ఒకళ్ళు మనం అయి కాదు, దుర్బోధలు వినమాకండి. ఏ బోధ వినాలంటే సద్బోధ వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సరదాగా చేసే భక్తికి అలవాటు పడుతున్నారు, కానీ కష్టపడుతూ భక్తి చేయటానికి ఇష్టపడట్లా. తద్దినాలకు వెళ్ళి, దినాలకు వెళ్ళి, ఏమని వ్రతాలకు వెళ్ళి, ఏంటంటే గృహప్రవేశాలకు వెళ్ళి తినమాకండి. అవి మనం తినేది కాదు. అట్ల తద్ది తీరసాల మా అమ్మాయికి అని చెప్పి బ్యామ్మని పిలిపించి మంత్రాలు చదివించమాకండి. ఏ తద్దెలు తీరసాల్సిన అవసరమో ఒకటే గుర్తుంచుకోండి, కరోనాలో ఏమైనాయి ఇవన్నీ? బ్యాముడు వచ్చాడా? కాకులు వచ్చినాయా? పిండం పెట్టారా? అంటూ పోగొట్టుకున్నారా? సోదకం పోయిందా? సోదకం మరి ఏమైపోయింది అవన్నీ? ఏమండి ఏమి లేవు, ఏమి లేవు. బ్యామ్మడిని అడిగితే సంవత్సరానికైనా చెప్పాడంట. ఏం చెబుతాడు? లేకపోతే బ్యామ్మడు చస్తాడు కదా ముందు వస్తే. అందుకని బ్యామ్మడు బతకాలి కాబట్టి ఏం చెప్పాడు? సంవత్సరం తర్వాత అయినా పెట్టుకోవచ్చు. అందుకని కీడు పోగొట్టుకోకుండానే అమెరికాలో వెళ్ళొచ్చి తర్వాత తద్దినాలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదొక్కటి గ్రహించండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మలినం పోగొట్టుకునేదానికి తెలివి కలిగి, జ్ఞానం కలిగి, సమాజంలో సమయం యొక్క విలువ, జీవితం యొక్క విలువని తెలుసుకొని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా బ్రతకాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? కొంతమందికి ఇవన్నీ ఇడ్డూరంగా ఉంటాయి. ఇడ్డూరమే. ఏమండి? ఇడ్డూరమే. మరి దేవుని సన్నిధిలో కొంతమంది అంటారు, మేము పెడితే మీరు ఎందుకు తీసుకోరు, మీరు పెడితే మేము తింటామంటారు. మరి మాలేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాంసం తినమనండి. వింటున్నారా? మాంసం తినమనండి. ఏ పాపం? ఏ దేనిలో ఉన్నారు వాళ్ళు? నిష్టలో, రథంలో ఉండారు. వస్తానే తీసుకుంటారు. మాలు తీశాక శేషాలు రేటు తక్కువ, అక్కడి నుంచే కత్తులు కూడా రేటు తక్కువ, ఉపయోగించుకోవటానికి చక్కగా తెచ్చుకుంటారు వ్రతం. మరి నీ వ్రతం ఎన్నాళ్ళు? మీరే చెప్పండి. మన వ్రతం ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు అమ్మాయా నాగమనే? మన వ్రతం ఎన్నాళ్ళు? ఏడున్నాడు అమ్మా? మన వ్రతం ఎన్నాళ్ళు? బాప్తీసం తీసుకున్నాక చచ్చిపోయేదాకా మనం నిష్టలోనే ఉన్నాం కాబట్టి ఏమండి దేవుడు మనకిచ్చిన కట్టడలోనే ఉండాలి. చప్పట్లు కూడా దేవుడిని స్తుతిద్దామా? ఈ గోలంతా ఎందుకురో అని కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, కొందరు మానుకుంటున్నారట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది అన్నమాట, 10:24లో. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, సమయము ప్రభు దినము సమీపించిన కొలది ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే
పురి కొలుపుకోవాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? కొందరు మానుకుంటున్నారంట. దేనికి? సమాజముగా కూడుకొనుట మానుకుంటున్నారు. కాబట్టి మనం మానుకోకుండా ఏం చేయాలంట? ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా నా ప్రియ చెల్లి, తల్లి, అన్న, గుర్తుంచుకోండి, దేవుణ్ణి విడిచిపెట్టమాకండి. ఒకవేళ లోపాలు ఉన్నా, బలహీనతలు ఉన్నా దేవుడు సరి చేసుకుంటాడు. ఏమండి, ఒక ఆయన అరే చచ్చిపోయిన కాడికి వెళ్ళి వాక్యం విన్నాడంట, నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి పోతావని. అమ్మో, నేను చచ్చిపోతే నరకానికి పోతానా బాప్తీసం తీసుకోకపోతే అని చక్కగా బాప్తీసం తీసుకున్నాడండి. రోజు వస్తున్నాడు. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, బాగలేదని బ్యాక్ పెయిన్ వచ్చి ఏం చేశాడంటే ఇంటి దగ్గర ఉండేసరికి చిన్నగా పాన్ పరాగ అలవాటు అయిందంట. పాన్ పరాగ వేసుకుంటున్నాను, అమ్మో దేవుడు సన్నిధికి వెళ్ళకూడదని ఎంత భయమో చూడండి. చర్చి మానేశాడు. ఏందన్నాయి రావట్లేదంటే, ఎంత యథార్థవంతుడండి, పాన్ పరాగి తింటున్నానమ్మా, అందుకని నేను రావట్లేదంటే, అన్నయ్య దేవుడు మారుస్తాడులే, మీరు మానుకోవద్దు రండి అని చెప్పొస్తే ససేమిరా నేను తప్పు చేస్తాను వెళ్ళకూడదని ఉన్నాడట. ఏమండి, ఇప్పుడు మందు తాగి మళ్ళీ కత్తి పట్టుకున్నాడంట మొదటిలాగా. ఏమండి, మందు తాగి అంటే చూడండి, ఒకసారి మార్పు చెందిన తర్వాత మరలా లోకం వైపు తిరిగితే మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైందంట? మరీ చెడ్డగా ఉంటుందంట. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ జుట్టు పట్టుకొని కొడితే ఏమండి ఈ చెయ్యి అంతా కదువులు కట్టిందనమాట. అందుకని